ఆ 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో ఒకసారిగా 9.5, 10కి అలా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఆ లెవెల్స్‌కొచ్చేసాక ఖచ్చితంగా మజిల్ లాస్ బాగుంటది. చూడ్డానికి వీళ్ళ యాక్టివిటీ బానే ఉంటది. స్లీప్ బానే ఉంటది. ఫుడ్ కూడా బానే ఉంటది. కానీ చూస్తే ఎక్కడో మజిల్ పోయినట్టు, చేతుల దగ్గర చూస్తే మజిల్ అంతా లాస్ అయినట్టు జరుగుతూ ఉంటదనమాట. ఇవన్నీ మెయిన్ సింప్టమ్స్. మనం స్టార్ట్ విత్ చిన్న చిన్న సింప్టమ్స్‌తోనే మాట్లాడుకున్నాం. చిన్న చిన్న సింప్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆకలేయకపోవడం గానీ, లేదంటే విపరీతమైన ఆకలి అనిపించడం గానీ, ఇవన్నీ జనరల్‌గా అయితే మనం హెల్తీ ప్రాసెస్‌లో అయితే అవ్వదు. మనం ఇప్పుడు హెల్తీగా ఉన్నాం. ఏ కంప్లెయింట్స్ లేవంటే మనకి ఇవన్నీ సింప్టమ్స్ అబ్నార్మల్‌గానే కనపడతాయి వచ్చినప్పుడు. అప్పుడు మనం ఖచ్చితంగా డయాబెటిక్ టెస్ట్ చేయించుకుంటే ఖచ్చితంగా జాగ్రత్త పడొచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో కూడా చాలామందికి డయాబెటిస్ వస్తే జీవితాంతం టాబ్లెట్‌లేసుకోవాలా అన్న ఒక చిన్న అపోహ ఉంటది. సో, ఒక్కసారి మనం కరెక్ట్ మానిటర్ చేసుకొని ఒకసారి అటాక్ అయింది డయాబెటిస్ అంటే మనం ఎవ్రీ వీక్‌లో వన్స్ కానీ, 10 డేస్‌కి ఒకసారి గానీ, మన లైఫ్ స్టైల్‌ని మార్చుకొని కరెక్ట్ మోతాదులో ఫుడ్ తీసుకుంటూ మానిటర్ చేసుకున్నప్పుడు కరెక్ట్ లెవెల్స్ ఉంటే మనం లైఫ్ టైమ్ టాబ్లెట్‌లేసుకోవాల్సిన అవసరమే లేదండి. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.